మీద ఏపీ రాజధాని విషయంలో వైసీపీ మరోసారి వైఖరి మార్చుకున్నట్లుగా జగన్ ప్రకటన ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం మనం కడపకు వెళదాం. మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ప్రస్తుతం జగన్ చేసిన వ్యాఖ్యలపై జగన్ సొంత ఇలాకా కడపలో సిచ్యువేషన్ ఏంటి, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? రైట్ చందు, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మీడియా సమావేశం నిర్వహించినా కానీ ఆ మీడియా సమావేశాన్ని టార్గెట్ చేసుకుంటూ కూడా రాష్ట్రాన్ని హట్టుడికిచ్చే పాయింట్లు కూడా ఆయన అయితే కనుక మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గతంలో కూడా ఆయన మీడియా సమావేశం నిర్వహించినప్పుడు కూడా తన తాతకు సంబంధించినటువంటి ఏదైతే వైఎస్ రాజారెడ్డికి సంబంధించినటువంటి పాయింట్లు కూడా లేవనెత్తిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం కూడా వైఎస్ జగన్ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా మావిగన్ అనే వర్డ్ సంబంధించి పూర్తిస్థాయిలో మరోసారి రాష్ట్రంలో అందరూ మాట్లాడుకునే విధంగా కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ చేసే విధంగా కూడా ఆయన చేశారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్న నేపథ్యంలో కూడా అప్పుడు దాదాపుగా ఏదైతే 3 రాజధానులకి మేము మద్దతు అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరోపక్క ఏదైతే మనం చూసుకోవచ్చు, అటు వైజాగ్ కావచ్చు, అలాగే విజయవాడ కావచ్చు, అలాగే కర్నూలు, ఈ 3 రాజధానులకు కూడా మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అదే అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ 3 దాడులకు మద్దతు ఉన్న నేపథ్యంలో కూడా అప్పుడు ప్రజలందరూ కూడా తిరస్కరించి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పూర్తిస్థాయిలో కింది దప్పిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా మనం చూసుకుంటే కనుక రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కూడా చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్, మరోపక్క బీజేపీ 3 పార్టీలకు సంబంధించినటువంటి కుటుంబంలో భాగంగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే రాజధాని ప్రాంతంలో కూడా అభివృద్ధి నేపథ్యంలో కూడా అడుగులు వేస్తున్న దిశలో ఇప్పటికే అనేక ప్రాజెక్టులు కావచ్చు, అలాగే అనేక బిల్డింగ్లు కావచ్చు, అలాగే రాష్ట్రం సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు ఈ దిశగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కూడా మరోపక్క 2 ఏళ్ల పాలనలో కూడా ఇటు ఏదైతే కుటుంబ ప్రభుత్వం సంబరాలు చేసుకునే నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా మావిగన్ అనే అంశాన్ని కూడా మరోసారి తెరపైకి తీసుకురావడం జరిగింది. అయితే ముఖ్యంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా మేము ఖచ్చితంగా మావిగన్ అనే పేరుతో ముందుకెళ్తాం, ఎవరైనా సరే మాతో ముందుకు రావాల్సిన వాళ్ళు కూడా ఎవరైనా వస్తే వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఏదైతే కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఏదైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మావిగన్ అనే వర్డ్ ఏదుందో ఆ వర్డ్ను పూర్తిస్థాయిలో కూడా కడప ప్రజలు ముందుకు తీసుకెళ్తారా, లేకుంటే కనుక ఏదైతే గతంలో 3 రాజధానులు అని చెప్పాడు ఆ పద్ధతిలోనే ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో కూడా ఏదైతే గతంలో 11 సీట్లు కూడా పూర్తిస్థాయిలో కూడా పడిపోయి దాదాపుగా కేవలం 2-3 సీట్లకు మాత్రమే పరిమితమైన పరిస్థితి ఉంది. అయితే ఈ మావిగన్ వర్డ్కి సంబంధించి జిల్లా ప్రజలైతే కనుక ఏ విధంగా ఆహ్వానిస్తారు లేదని దానిపైన కూడా పెద్ద ఎత్తున జిల్లాలో అయితే కనుక చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా రానున్న ఎన్నికలే టార్గెట్గా అలాగే తమకు సంబంధించినటువంటి అజెండాతోనే ఈ మావిగన్ అనే దాన్ని కూడా మా అజెండాగా చేర్చి ఆ అజెండాగా దిశగానే రాష్ట్రంలో ముందుకు వెళ్తాం, ఖచ్చితంగా ప్రజల్లో కూడా ఈ మావిగన్ అనే వర్డును తీసుకెళ్లి ఖచ్చితంగా ఓట్లు అడుగుతామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా అమరావతి వర్సెస్ మావిగన్ గానే ముందుకెళ్తామని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే కనుక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఒక పెను ప్రకంపన అయితే కుదిపిన పరిస్థితి నెలకొందని మనం చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.